హలో అండి అందరికీ. కొంతమంది అన్నదమ్ములు ఉంటారు. పెళ్ళికి ముందేమో ఏ చిన్న విషయానికైనా ఒకరికొకరు షేర్ చేసుకొని అసలు అన్న ఇది ఇట్లా చేద్దాం, తమ్ముడు ఇది ఇట్లా చేద్దాం అని ప్రతి ఒక్క దాని గురించి అదే ఆఫ్టర్ మాట్లాడుకుంటారు. మ్యారేజ్ పెళ్ళైన తర్వాత పిల్లల మాటలు పట్టుకొని అసలు నువ్వే చెప్పను నాకు తెలవదు, నేను చెప్పను నీకు తెలవదు, నీ జీవితం నీది, నా జీవితం నాది అందులో అన్నట్టు ఉంటారు. 90% ఎంత కయ్యాలి పిల్ల దొరికినా వాళ్ళు ఎట్లాంటోళ్ళైనా సరే అన్నదమ్ములు మాత్రం విడిపోకుండా ఒకటే మాట మీద ఉండి వాళ్ళు మాత్రం కలిసిమెలిసి జీవితాంతం తోడుగా ఉంటారు. ఎవరికో కొందరికి మరీ మహానుభావులకి మంచి కిలాడి పిల్లలు ఇక దొరుకుతారు. అట్లాంటోళ్ళు వాళ్ళకి రోజుకో గొడవ పెట్టి ఆస్తి పంపకాలు జరిగి చివరికి విడిపోయేలాగా అసలు చేస్తారు. వచ్చిన వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అన్నదమ్ములకు వాళ్ళ బలం, బలహీనత, బలగం మొత్తం కూడా అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్న. ఇక ఇదంతా మంచిగానే ఉంది. నువ్వు ఆయనతో మంచిగా ఉండు, ఆయన నీతో మంచిగా ఉంటాడని చెప్పేది చెప్తారు. కానీ వాళ్ళ భార్యల గురించేమో ఇగో ఆమె మీద ఈమెకు చెప్తారు, ఈమె మీద ఆయనకు చెప్తారు. చివరకు ఆ పిల్లలు అన్నదమ్ములకు ఇగో దాని మాటలు పట్టుకొని మీ అన్నని అట్లా అంటున్నా ఆమె చెప్తారు. తర్వాత ఈమె తమ్ముడు దాని మాటలు పట్టుకొని ఇట్లా అంటున్నాడు. ఇక అన్నదమ్ములకేమో ఆ భార్యలు వెనకబెట్టే గుల్లాలు తెలియక వాళ్ళ భార్యలే మంచులు అనుకుని వాళ్ళని మొత్తం నెత్తిన పెట్టుకొని వాళ్ళ మధ్య పెద్ద కంచి గడ్డేసుకొని మొత్తం దూరాలని కూడా పెంచుకొని బంధాలు కోడలైన తర్వాత అసలు ఇంత మంచి అన్నదమ్ముల బంధాన్ని విడగొట్టడానికి ముందు వాళ్ళకి సొంత అక్క చెల్లెలు ఉండి లేదా అన్నదమ్ములు ఉంటే ఆ బంధం విలువ అవునా కదా. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేస్తే మీ భార్యలా లేకపోతే మీరు అన్నదమ్ముల మధ్య దూరాలు ఇట్లనే పెరుగుతూ నాతో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్ అందరు.